అందరికీ మహా గొప్ప శుభవార్త. భద్రాద్రి కొత్తగూడెంలో అమ్మ తేజ మినిస్ట్రీస్ నందు 40 రోజుల ఉపవాస ప్రార్థన పండుగలు జరుగుతున్నాయి. మరి ప్రత్యేకంగా ముగింపు సభకి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఫిబ్రవరి 28వ తారీఖు సాయంత్రం 5 గంటలకు భద్రాద్రి కొత్తగూడెంలో అమ్మ తేజ మినిస్ట్రీస్ నందు ఈ ముగింపు సభ జరుగుతూ ఉండగా తప్పక పాల్గొనండి. మరి గర్భఫలం లేక బాధపడుతున్నారా? ఆర్థిక ఇబ్బందులు, అనేకమైన పోరాటాలు, చాలా నెమ్మది లేని పరిస్థితులు, ఎన్నో విషయాల్లో చాలా కుమిలిపోతూ ఉన్నారేమో, ఒంటరిగా మరి బాధపడుతున్న పరిస్థితులేమో, ఉద్యోగం లేక, వివాహాలు జరగక, కోర్టు కేసెస్, ఇంకా బిడ్డల భవిష్యత్తు సరిగ్గా లేదనో, ఇంకా అనేకమైన విషయాల్లో పోరాడుతూ ఉన్నారు కదా. ప్రతి పోరాటాల నుంచి ప్రభువే విడిపించినై ఉన్నారు. ఈ 40 రోజులు ఉపవాస ప్రార్థనల ద్వారా ప్రతి బంధకాల నుంచి ప్రభు మనల్ని విడిపించినై ఉన్నారు. ప్రతి భయంకరమైన రుగ్మతల నుంచి ప్రభు విడిపించినై ఉన్నారు. తప్పక పాల్గొనండి. మరి ఈ 40 రోజుల ఉపవాస ముగింపు ప్రార్థనకి దేవునిచే యవ్వన వయసులో బహుబలంగా వాడబడుతున్న మన దైవ సేవకులు పాస్టర్ అమ్మ తేజ గారు మరి అద్భుతమైన దేవుని వాక్కును పట్టుకొని ఈ 40 రోజులు ప్రార్థన గోపురంలో ఉండి ప్రార్థించి అనేకుల కొరకు, మరి దేశం కొరకు, దేశ సంక్షేమం కొరకు, ప్రజల కొరకు ప్రార్థించి దేవుని వాక్కును పట్టుకొని ఈ 40 రోజుల ఉపవాస ముగింపు ప్రార్థనలోనికి అడుగు పెట్టనై ఉన్నారు. మరి దేవుని వాక్కును వినడానికి సిద్ధపడండి. దేవుని వాక్కు ద్వారా మన చరిత్రలు మార్చబడబోతున్నాయి, మన పరిస్థితులు మార్చబడబోతున్నాయి, మన దేశ పరిస్థితులు మరి అద్భుతమైన రీతిలో తారుమారవుతున్నాయి. ప్రభువే అన్ని విషయాలు కృప చూపించినై ఉన్నారు. తప్పక పాల్గొనండి. ఫిబ్రవరి 28వ తారీఖు సాయంత్రం 5 గంటలకి 40 రోజుల ఉపవాస ముగింపు ప్రార్థన భద్రాద్రి కొత్తగూడెం అమ్మ తేజ మినిస్ట్రీస్ నందు. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. వివరాలకు సంప్రదించిన ఫోన్ నెంబర్స్ అన్నీ కూడా మేము మరి మీకు మెన్షన్ చేసి ఉన్నాము. మరి ఆ ఫోన్ నెంబర్స్కి కాల్ చేయండి. మా టీం అంతా మీతో మాట్లాడతారు. అలాగే మరి ఒకవేళ లొకేషన్ మీకు మరి కష్టతరమైన పరిస్థితుల్లో మీకు లొకేషన్ చేరుకోలేకపోతే మరి QR కోడ్ ద్వారా ఆ లొకేషన్ని మీరు చేరుకోవచ్చు. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును కాక. ప్రతి ఉదయం దేవుని మాటల ద్వారా ఎంతగానో బలపరచబడుతున్నాం. ప్రాముఖ్యంగా ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనల ద్వారా ఎన్నో గొప్ప కార్యాలు మన జీవితంలో చూస్తూ ఉన్నాం. ప్రాముఖ్యంగా దేవుడు మాట్లాడుతూ మనల్ని బలపరుస్తూ ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు రాజులు 2వ గ్రంథము 20వ అధ్యాయం 5వ వచనం. నీవు కన్నీళ్లు విడిచుట చూచితిని, నీ ప్రార్థనలను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అద్భుతకరమైన మాటలు కదండి. చూడండి, మన కన్నీళ్లను చూసి మనం చేసే ప్రార్థనలో ప్రభు ఆలకిస్తూ ఉన్న దేవుడై ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో ఎన్నో విషయాలను బట్టి బాధపడుతున్నావా ప్రియ సహోదర సహోదరి? కన్నీళ్ళేనా? ఎప్పుడు చూసినా ఇదే వేదనతో ఉన్నావా? ప్రార్థిస్తూనే ఉన్నావు కదా. ప్రార్థన చేస్తూ ప్రభు సన్నిధిలో, దేవా నా జీవితంలో ఎప్పుడు కార్యం చేస్తావయ్యా, ప్రభా నీ కార్యం కొరకు ఎదురు చూస్తున్నానయ్యా, నన్ను కాపాడయ్యా, నడిపించమని అడుగుతున్నావు కదా. ఈ ఉదయకాల సమయంలో ఇదిగో నీకు ఒక గొప్ప శుభవార్త ప్రియ సహోదర సహోదరి. ఇదిగో నీ కన్నీళ్లను ప్రభు చూస్తున్నారు. నీవు చేస్తున్న ప్రతి ప్రార్థనను ప్రభు మరి ఆలకిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా నీవే కార్యం కొరకైతే ఎదురు చూస్తున్నావో ఆయన కార్యం చేయబోతున్నారు. తిరిగి నిన్ను, నీ కుటుంబాన్ని ఆయన బాగు చేయబోతున్నారు. ఆమేన్. కుటుంబం అంతా చెదిరిపోయిందనో, కుటుంబం అంతా చాలా భయంకరమైన పరిస్థితులు ఉందనో, మరి నీ ప్రార్థన అంశాలను ఎత్తిపట్టి ప్రార్థన చేస్తూ ప్రతిదాని కొరకు ఎదురు చూస్తున్నావు కదా. కనిపెట్టుకొని ఇదిగో ఆలస్యమైన ఇదిగో ప్రభు ఖచ్చితంగా కార్యాన్ని చేయబోతున్నారు. ఎందుకు ఇంత సమయాన్ని ప్రభు నీ కొరకు చేస్తున్నారంటే యోగ్యమైనది, మేలైనది, మంచైనది నీ కొరకు ప్రభు చేయబోతున్నారు. ఇదిగో నీ కన్నీళ్లు విడుస్తున్నది ఆయన చూస్తూ ఉన్నారు. నువ్వు ఎంత కష్టపడుతున్నావో, ఎంత ప్రయాసపడుతున్నావో, కష్టతరమైన పరిస్థితుల్లో కూడా నువ్వు ప్రభు కొరకు ఎలా నిలబడుతున్నావో అన్నీ ఆయన చూసి అద్భుతమైన రీతిలో గొప్ప సహాయం చేయబోతున్నాడు. ప్రియ సహోదర సహోదరి, ధైర్యంగా ఉండండి, భయపడకండి. ఇదిగో నీ కన్నీళ్ళ
కన్నీళ్లను ప్రభు గొప్ప నాట్యంగా చేయబోతున్నారు. నీవు దేని కొరకైతే ఇంత వేదన పడుతున్నావో ఆ వేదనలన్నిటి విషయంలో ప్రభు గొప్ప కృప చూపించబోతున్నారు. ధైర్యంగా ఉండండి. ఇలాగే ప్రార్థనలో ముందుకు సాగండి, విడువగా ప్రార్థించండి. ఖచ్చితంగా ప్రభు ఉన్నతమైన స్థితిలో మీ జీవితాలలో గొప్ప కార్యాన్ని చేయబోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయంలో ఇంకా ఆలస్యం చేయకుండా దేని కొరకైతే ప్రార్థిస్తున్నారు ఇంకా నిలబడి ప్రార్థించండి, ఇంకా ప్రభులో ఆనందించండి, ఇంకా ప్రభు మాట కొరకు, ప్రభు చేసే కార్యం కొరకు ఎదురు చూడండి. దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో మరి ఆ కార్యాన్ని జరిగించే దేవుడై ఉన్నారు. మనుషులు ఏదైనా మన కొరకు మరి చేస్తామని మాట ఇచ్చి ఆ మాటను మర్చిపోయేవారు మనుషులు. కానీ దేవుడు అలా కాదండి. మనతో ఏదైతే వాగ్దానం చేస్తారో ఆయన ఖచ్చితంగా ఆ వాగ్దానాన్ని మన జీవితంలో నెరవేర్చే దేవుడై ఉన్నారు. కానీ ఎవరైతే ఎదురు చూస్తారో ఆయన కొరకు ఆశ కలిగి వారి జీవితంలో గొప్ప కార్యం చేస్తారు. మరి ఉదయకాల సమయంలో ఆలస్యం చేయకుండా ప్రార్థన పూర్వకంగా ముందుకు సాగుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమపరుద్దామా, ప్రార్థిద్దాం. ఇంకా ఇలాగనే ప్రార్థనలు నడిపించండి, ఓపికని దయచండి అయ్యా, సహనాన్ని దయచండి, ప్రార్థన జీవితాన్ని దయచండి. ఎలాంటి విషయాలు నాగిపోద్దాయా అని ప్రార్థన పూర్వకంగా ముందుకు సాగుదాం, ప్రార్థిద్దాం. ప్రార్థన. అద్భుతమైన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీ బలమైన మాటల ద్వారా అయ్యా మేము ఎంతగానో బలపరచబడుతున్నాం అయ్యా. మా కన్నీళ్ళను చూస్తున్నందుకు స్తోత్రం అయ్యా. అలాగే మా కన్నీళ్ళను చూడడమే కాదు కానీ మేము చేస్తున్న ప్రతి ప్రార్థన విజ్ఞాపనని మీరు వింటున్నందుకు స్తోత్రం. ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో అయ్యా ఇదిగోండి చక్కని జవాబును మా జీవితంలో మాకు ఇచ్చినందుకు స్తోత్రం అయ్యా. నీవు ప్రభా ఇదిగోండి గొప్ప దేవుడవై ఉన్నావు, నీవు కృపగల దేవుడవై ఉన్నావు, నీవుకు అసాధ్యమైనది ఏది లేదు ప్రభా. ఇదిగోండి ఎంతమంది అయితే మీ కార్యాల కొరకు ఎదురు చూస్తున్నారో వారి జీవితంలో మీ కార్యాలు జరుగును కాక, ప్రతి ఒక్కరిని బాగుపరచండి అయ్యా. ప్రభా మీరు ఏదైతే ఈ ప్రభా వాగ్దానం ఇస్తున్నారో అది అందరి జీవితాలను నెరవేరుస్తూ అందరి జీవితాలను చక్కపెట్టండి, బాగు చేయండి, నడిపించండి, సహాయం చేయండి, కృపచేత నింపండి. అలాగే ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే అయ్యా ప్రభా ఇదిగోండి అనారోగ్య పరిస్థితిలో ఉన్నారో మంచి ఆరోగ్యాన్ని, క్షేమాన్ని కలగచేయండి, గొప్పవారు అవ్వాలి, ఉన్నతమైన స్థితిలో ఉండాలి, ప్రతి కొరతను మీరు తొలగించండి. అలాగే మా దైవ సేవకులు 40 రోజులు ఉపవాసం ఉండి అయ్యా ఇదిగోండి ప్రభా ప్రజల కొరకు ప్రార్థిస్తూ ఉండగా అయ్యా ఏ అంశాలైతే ఎత్తిపట్టి ప్రార్థిస్తున్నారో అయ్యా గొప్ప కార్యాలను మేము చూచుదుము కాక, ప్రతి కార్యము సఫలమగును కాక, సేవకుడికి మంచి ఆరోగ్యాన్ని, క్షేమాన్ని కలగచేయండి. ప్రాముఖ్యంగా ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే బర్త్డేస్, మ్యారేజ్ డే, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు అందరి పట్ల మీ దయ, మీ కృప, మీ కనికరం మెండుగా కుమ్మరిస్తూ అందరినీ బ్లెస్ చేయమని యేసు నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమేన్.